ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భూ పరిశీలన కోసం కొద్దిసేపటి క్రితం PSLV C-61 ద్వారా పంపిన EOS-09 ఉపగ్రహ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మహిళలే దేశానికి ఆదర్శమని, కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నిన్న ఆయన పాల్గొని ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్టణంలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వివరిస్తూ, రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం, ఒక వారసత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆశీస్సులు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. నిన్న రాత్రి ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యువగళం కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించి మంత్రి లోకేష్ నుంచి మొదటి ప్రతిని అందుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్లో పొందుపరిచారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భూ పరిశీలన కోసం రూపొందించిన EOS-09 ఉపగ్రహ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. కొద్దిసేపటి క్రితం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి PSLV C-61 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. అయితే ప్రయోగం తొలి 2 దశలు సాధారణంగానే కొనసాగినా 3వ దశ తర్వాత సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ వివరిస్తూ, Today we targeted the 101st launch from Sriharikota. The PSLV C-61 EOS-09 mission was targeted. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly. But during the functioning of the third stage, we are seeing a observation and the mission could not be accomplished. After analysis, we shall come back. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధికి ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పదవులు, రాజకీయ పార్టీలు శాశ్వతం కాదని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్ను మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ విజయలక్ష్మితో కలిసి కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. మహిళలే దేశానికి ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్లో వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించామని, మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. లబ్ధిదారులకు ఆ ఇళ్లను ఒకే రోజు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని జిల్లాల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ సామగ్రిని సకాలంలో అందజేస్తూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పార్థసారథి స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంట కాలువలు, డ్రైన్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 344 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టామని, ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కాల్వల వెంబడి గ్రావెల్ రోడ్లు, కాంక్రీటు గోడలు నిర్మిస్తున్నామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లోని రోడ్ల మరమ్మతులతో పాటు నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. వచ్చే నెల 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు 5 మంత్రులతో కూడిన కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. కమిటీలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్ ఉన్నారు. కన్వీనర్గా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వ్యవహరిస్తారని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను గ్రూపులుగా విభజించి ఆయా సచివాలయాల్లోని ఉద్యోగులను వర్గీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 2 లేక 3 సచివాలయాలను ఒక గ్రూపుగా, మొత్తం 15,004 సచివాలయాలను 7,715 గ్రూపులుగా విభజించాలని కలెక్టర్లు చేసిన ప్రతిపాదనలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సచివాలయాల్లో జనాభా ఆధారంగా ఏ కేటగిరీ పోస్టులు నియమించాలో, ఏ కేటగిరీ టెక్నికల్ సిబ్బంది ఉండాలో నిర్ణయించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట ధీటైన సమాధానం ఇచ్చింది. 140 కోట్ల మంది భారతీయుల విజయమిది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా నిన్న తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భద్రతా దళాలు దేశానికి గర్వకారణంగా నిలిచాయన్నారు. వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన స్మార్ట్ హీట్ అలర్ట్ కార్డును రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా వేడిని తరిమికొట్టండి ఇతివృత్తంతో ఈ కార్డును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భూ పరిశీలన కోసం కొద్దిసేపటి క్రితం PSLV C61 ద్వారా పంపిన EOS-09 ఉపగ్రహ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మహిళలే దేశానికి ఆదర్శమని, కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.